Hi everyone, welcome to Chandan Logics. You all know that students who are preparing for bank, SSC, railway, police, defense, CSAT and other competitive exams are very familiar about Chandan Logics. Why the reason is, Chandan Logics have trained lakhs of students, and out of those lakhs of students, already thousands of students secured government jobs in various sectors. Now how this is possible to us? This is possible to us only because of our expert faculty team and our exclusive designed curriculum for examination. If you observe our expert faculty team, each and every faculty is having vast experience and they're having in-depth subject knowledge based on the present examination pattern, and they have trained lakhs of students. And coming to our curriculum, we have designed our curriculum in such a way that our video lectures are completely digital interactive video lectures where we are going to teach each and every subject in depth, complete concept oriented teaching and complete time saving techniques based on the recent examinations. And we are going to conduct mock examinations also. These mock examinations are exclusively based on the real time experience of what actual examination is going to happen. And we are going to provide you complete concept oriented PDF materials also. If you are a serious aspirant and looking for the right platform to achieve your dream job, download Chandan Logics app. Hello everyone, welcome to Chandan Logics. So today we are going to be discuss about sensory organs. Okay, so sensory organs anni manaku total 5 untundi. So sensory organs meeda basic ga exam point of view lo aa organs enti avi ekkada unnayi అందులో parts enti avi em chestayi ivanni manaki ఎక్కువగా ఫోకసింగ్ ఉండదన్నమాట. సో ఎక్కువగా స్కిన్ గురించి మనకు ఐ గురించి ఈ రెండు సెన్సరీ ఆర్గాన్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎందుకంటే రిమైనింగ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ నోస్ ఆల్రెడీ మనం రెస్పిరేటరీ సిస్టంలో డిస్కస్ చేసేసుకుంటాం, టంగ్ కూడా డైజెషన్ సిస్టంలో డిస్కస్ చేసేసుకుంటాం. కాబట్టి ఆ రిమైనింగ్ 3 ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇయర్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్కిన్ అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఐస్. ఈ మూడిటి గురించి కొంచెం క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఎస్పెషలీ ఐస్ అండ్ స్కిన్ ఇవి రెండిటి నుంచి మనకు డిసీజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో డిసీజెస్ మీద ఫ్రేమింగ్ అనేది క్వశ్చన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంతేకాని ఇప్పుడు సెన్సరీ ఆర్గాన్స్ అంటే ఇప్పుడు ఐస్ ఉన్నాయి, సో ఐ మొత్తం ఎలా ఉంటుంది, వాటి స్ట్రక్చర్ ఏముంటుంది, వాటి స్ట్రక్చర్లో ఏ పార్ట్ ఏం చేస్తుంది, ఇవి సమ్వాట్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమి పెద్ద ఎక్స్పెక్ట్ చేయం. సో రెటీనా కార్నియా గురించి అది కూడా జనరల్ థింగ్స్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. డిసీజెస్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఎనీవేస్ మనం ఏంటంటే సెన్సరీ ఆర్గన్స్ గురించి కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో సెన్సరీ అంటే ఏంటంటే సెన్సేషన్, ఓకే, సెన్స్ అనమాట, సెన్సిటివిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గాన్కి సెన్సిటివిటీ అనేది ఉంటుంది, సెన్సేషన్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నోస్ తీసుకున్న సమ్ సెన్సెస్ అనేవి మనకు తెలుస్తాయి. ఈ 5 ఆర్గాన్స్ కూడా సో ఇట్స్ వర్క్స్ అండర్ ఇన్ బ్రెయిన్ కంట్రోల్ అని చెప్పుకుంటాం. బ్రెయిన్ కంట్రోల్లో ఉండి ఇవి వర్క్ చేస్తాయి. ఓకే, ఈ సిగ్నల్స్ అన్నిటిని రిసీవ్ చేసుకొని బ్రెయిన్కి పంపిస్తే బ్రెయిన్ ఆ సిగ్నల్స్కి అంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తే దానికి తగ్గట్టు ఈ సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ కూడా రియాక్ట్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5 సెన్సరీ ఆర్గాన్స్ ఉన్నాయి. సో ఇవే కదా మనకు 5 ఆర్గాన్స్. ఓకే, సో ఈ 5 ఆర్గాన్స్ ఏమేమి ఉన్నాయి, సెన్స్ ఆఫ్ సైట్ అంటే ఐస్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఉంది, నెక్స్ట్ నోస్ ఉంది, నెక్స్ట్ టంగ్ ఉంది, నెక్స్ట్ పోతే స్కిన్ ఉంది. ఈ 5 సెన్సరీ ఆర్గాన్స్లో చూడండి ఐస్ అనుకోండి. సో ఐస్కి ఏంటంటే సెన్సేషన్ అంటే సెన్సిటివిటీ, మనం రియాక్ట్ అవుతున్నాం అనమాట, ప్రతి యాక్షన్కి రియాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు కొన్ని టైప్ ఆఫ్ సీన్స్ మనకు బాగా నచ్చిన థింగ్స్ ఏమైనా ఉంటే ఇంకా చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో నచ్చనివి ఏదైనా ఉంటే చూడలేం. ఫర్ ఎగ్జాంపుల్ రూమ్లో ఉండి డార్క్ ఫేస్లో ఉండి ఒక్కసారిగా సన్లైట్లోకి వెళ్తే సో లైక్ ఆ రేడియేషన్స్, ఆ రేస్ మన కళ్ళ మీద పడ్డా మనకు తెలియకుండా ఆటోమేటిక్గా ఇన్వాలంటరీగా ఐస్ మనం క్లోజ్ చేసేస్తాం అనమాట. ఓకే, అంటే మనం చూసేది బాగుంది అంటే నీకు ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. ఓకే, ఒక సెన్స్ ఫీల్ అవుతున్నావు, నువ్వు ఏం చూస్తున్నావు, అది నీకు నచ్చిందా లేదా కూడా నీ బ్రెయిన్ నీకు చెప్పుద్ది. సో గైరీసల్సీస్లో నీ స్టోరేజ్ మెమరీస్, నీకు ఏది ఇష్టమో ఏది కష్టమో అన్నీ కూడా స్టోరేజ్ అయి ఉంటాయి కదా. నువ్వు చూసేది నీ కళ్ళకు బాగా అనిపిస్తే బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇంకా కాసేపు చూడు, బాగుంది అనిపిస్తుంది. ఓకే, వద్దనుకుంటే నీకు నచ్చలేదు కదా ఎందుకు చూస్తున్నావు అని అంటుంది అనమాట. ఈ విధంగా అంటే సెన్సేషన్ మనకు తెలుస్తుంది. అలాగే ఇయర్ ఉంది, ఇయర్లో కూడా మనకు సౌండ్స్ విని మనం ఫీల్ అవుతాం, రిలాక్స్ అవుతాం, బ్రెయిన్ వరకు ఆ వైబ్రేషన్స్, ఆ సిగ్నల్స్ అన్నీ కూడా బ్రెయిన్కి వెళ్తాయి.
ఓకే, బ్రెయిన్ ఏం చేస్తుందంటే రిలాక్స్ అవుతుంది. అంటే నీకు నచ్చిన మ్యూజిక్, నీకు కొందరికి మెలోడీ ఇష్టం, కొందరికి మాస్ ఇష్టం, ఇంకొందరికి డ్రమ్స్ ఇష్టం, ఇంకొందరికి ఏదో ఇష్టం. ఓకే, అంటే ఎవరికి టేస్ట్కి తగ్గట్టు సౌండ్స్ వాళ్ళు వింటూ ఉంటారు. నచ్చితే ఇంకొంచెం వినాలనిపిస్తుంది, నచ్చకపోతే చెవులు మూసుకొని అబ్బాయి ఏం వింటాంలే అని వెళ్ళిపోతాం. కానీ నచ్చింది కూడా బాగుంది, ఓకే ఇంకొకసారి వినొచ్చు, సమ్ టైప్ ఆఫ్ ప్లెజర్, సమ్ టైప్ ఆఫ్ రిలాక్సేషన్ ఉంది కదా, ఇదంతా మనకు ఎవరిస్తారంటే బ్రెయిన్ ఇస్తుంది అనమాట. ఓకే, బ్రెయిన్ చెప్తుంది, అది కూడా సెన్సేషనే, అందుకే దీన్ని కూడా సెన్సరీ ఆర్గాన్ అంటాం. నోస్, సో నోస్ ఏం చేస్తుంది, ఇట్స్ ఐడెంటిఫైస్ ద స్మెల్స్ కదా. సో స్మెల్, సమ్ డిఫరెంట్ స్మెల్స్, పర్ఫ్యూమ్ స్మెల్స్, ఫుడ్ స్మెల్స్, డిఫరెంట్ స్మెల్స్ ఉంటాయి. చాలా గుడ్ స్మెల్ ఉంటుంది, చాలా బ్యాడ్ స్మెల్ ఉంటుంది. ఒకరికి బ్యాడ్ స్మెల్ అనిపించింది, ఇంకొకరికి గుడ్ అనిపించవచ్చు. ఓకే, సో మంచిగా అనిపిస్తే ఇంకా కాసేపు స్మెల్ చూద్దాం అనిపిస్తుంది, లేకపోతే ముక్కు మూసుకొని పక్కకు పోతాం. ఓకే, అదంతా కూడా మనం రియాక్ట్ అవుతున్నాం కదా. సో ఇది కూడా సెన్సరీనే. నెక్స్ట్ స్కిన్ మనం టచ్ చేస్తే మనకు ఒక సెన్సేషన్ తెలుస్తుంది. సో ఈవెన్ నాట్ ఓన్లీ హ్యూమన్ టు హ్యూమన్ బీయింగ్, సో మనం దేన్ని టచ్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బోర్డ్ని టచ్ చేసినా నాకు ఇక్కడ ఏదో టచ్ అవుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. పెన్ని టచ్ చేసినా సో సంథింగ్, సో ఐ హ్యావ్ టు ఫీల్ సంథింగ్, ఏదో టచ్ చేస్తున్నాను ఏదో అనే ఫీలింగ్ వస్తుంది కదా. అలాగే మనకి ఎవరైనా టచ్ చేసినా ఫీలింగ్ వస్తుంది. సో కొన్నిటిని మనం టచ్ చేస్తే ఇంకా టచ్ చేయాలనిపిస్తుంది, అది కూడా మనం ఫీల్ అవుతాం. ఓకే, కొన్ని స్మూత్ ఉంటాయి, సో లైక్ ప్రెస్సింగ్ బాల్స్ కానివ్వండి, కొన్ని స్పాంజ్ టైప్ మెటీరియల్స్ ఏదైనా స్మూత్గా, లేదా మనకు నచ్చిన పర్సన్స్, మనకు నచ్చిన వ్యక్తులు ఏదైనా మనల్ని టచ్ చేసినప్పుడు, ఓకే ఆ స్పర్శ అనేది, ఆ సెన్సేషన్ అనేది బాగుందనుకోండి బాగుంటుంది, లేకపోతే కొన్ని ఇరిటేషన్ వస్తాయన్నమాట, ఇరిటేషన్ని క్రియేట్ చేస్తాయి. సో ఇరిటేషన్ అయినా నీకు బాగుందైనా అది ఏ ఫీలింగ్ అయినా నీకు ఎండ్ ఆఫ్ ది డే బ్రెయినే ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ బ్రెయిన్ కంట్రోల్లో ఉండి పనిచేస్తాయి. లాస్ట్ది టేస్ట్, అంటే టంగ్ ఉంది కదా. సో టేస్ట్ బడ్స్ అనేవి టంగ్ మీద ఉంటాయి. సో టేస్ట్ బడ్స్ ఇట్ విల్ ఇండికేట్ సమ్ టైప్ ఆఫ్ టేస్ట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్వీట్ టేస్ట్ ఉంది, సోర్ టేస్ట్ ఉంది, తర్వాత సాల్ట్ టేస్ట్ ఉంది, బిట్టర్ టేస్ట్ ఉంది. ఈ టేస్ట్లు అన్నీ కూడా మన కంట్రోల్లో, అంటే లైక్ మనకు నచ్చితే, ఇప్పుడు కొంతమందికి స్వీట్స్ ఇష్టం బాగా తింటారు. ఓకే, కొంతమందికి ఏమి ఇష్టం, పులుపు ఇష్టం బాగా తింటారు, ఇంకొంతమందికి సాల్ట్ ఇష్టమేమో తింటారు, కొందరికి తక్కువ అయితే తింటారు, కొంతమందికి చేదు ఇష్టం తింటారు, నచ్చకపోతే తినరు. అంటే అది ఏ టేస్ట్ అయినా, అంటే నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నాలుగు మీద వేయంగానే దాని టేస్ట్ తెలిసిపోతుంది. చేదైతే చేదని చెప్పేస్తుంది, సోర్ టేస్ట్ అయితే సోర్ అని చెప్తుంది. ఓకే, అంటే ఈ టేస్ట్ బడ్స్, ఈ టంగ్ కూడా సో మనకు ఇంకా తినాలి ఎంజాయ్ చేస్తూ, ఫుడ్ లవర్స్ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు, ఇంకొంతమంది ఉమ్మేస్తారు. సో ఇట్లా డిఫరెంట్ సెన్సేషన్, ఇవంతా కూడా మనకు బ్రెయిన్ కంట్రోల్లోనే ఉండి పనిచేస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే సెన్సరీ ఆర్గాన్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 సెన్సరీ ఆర్గాన్స్ అనేవి మనకు అబ్జర్వ్ చేస్తాం. ఒక్కొక్క టాపిక్ గురించి, ఒక్కొక్క ఆర్గాన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇంట్రడక్షన్. సో హ్యూమన్స్ హ్యావ్ 5 బేసిక్ సెన్సెస్. ఓకే, హ్యూమన్స్ హ్యావ్ 5 బేసిక్ సెన్సెస్ అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా 5 బేసిక్ సెన్సెస్ అనేవి ఉంటాయి. సో టచ్, ఓకే స్కిన్ రిలేటెడ్ టచ్ ఉంటుంది, సైట్ చూడడం, నెక్స్ట్ హియరింగ్ వినడం, స్మెల్ చూడడం, అండ్ టేస్ట్. సో ఈ 5 సెన్సెస్ అనేవి హ్యూమన్ బీయింగ్స్ ఉంటుంది. సో ది సెన్సింగ్ ఆర్గాన్స్ అసోసియేటెడ్ విత్ ఈచ్ సెన్స్ సెండ్ ఇన్ఫర్మేషన్ టు ద బ్రెయిన్. ఓకే, సో దీస్ 5 సెన్సేషన్ ఆర్గాన్స్ రిసీవ్స్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, దట్ ఇన్ఫర్మేషన్ సో దే విల్ సెండ్ టు బ్రెయిన్కి సెండ్ చేస్తాయి ఇన్ఫర్మేషన్ని టు హెల్ప్ అస్ అండర్స్టాండ్ అండ్ సో పర్సీవ్ ద వరల్డ్ అరౌండ్ అస్. మన చుట్టూ ఏం జరుగుతుంది, అది ఏంటి అని మనం రియాక్ట్ అవ్వడానికి ఒక ఆన్సర్ అనేది, ఒక రియాక్టివిటీ అనేది బ్రెయిన్ మనకి ఇస్తుంది అనమాట. ఓకే, సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ద స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ కంపోజ్డ్ ఆఫ్ సెన్సరీ న్యూరాన్స్. అఫ్ కోర్స్, ఎందుకు అన్ని బ్రెయిన్ కంట్రోల్లోనే ఉన్నాయి. బ్రెయిన్ ఈజ్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ ఈజ్ మేడప్ ఆఫ్ నర్వస్, అంతే. సో నీకు బాడీలో ఏదైనా బ్రెయిన్కి సిగ్నల్ తీస్తుందంటే ఆ పార్ట్ డెఫినెట్లీ మేడప్ ఆఫ్ నర్వస్, అంతే. ఆ నర్వ్స్ అన్నీ తీసుకుని ఆ నర్వ్స్ ఏం చేస్తాయంటే బ్రెయిన్కి ఇంపల్స్ని, ఐ మీన్ సిగ్నల్స్ని పాస్ చేస్తాయన్నమాట నర్వ్స్ అన్నీ కూడా. సో విచ్ హెల్ప్ అస్ టు ప్రొసీవ్ అండ్ రెస్పాండ్ టు అవర్ సరౌండింగ్స్. ఓకే, దెర్ ఆర్ 5 సెన్స్ ఆర్గాన్స్ అనమాట. ఓకే, సో ఎండ్ ఆఫ్ ది డే మనకు అక్కడ ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, సో ఆల్ 5 సెన్సరీ ఆర్గాన్స్ వర్క్స్ అండర్ బ్రెయిన్ కంట్రోల్. ఓకే, సెన్సరీ ఆర్గాన్స్ మేడప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ అండ్ నర్వ్ సెల్స్. ఓకే, బికాస్ ఆఫ్ నర్వ్ సెల్స్ ఈజ్ మేడప్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. బ్రెయిన్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ కాబట్టి.
ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని బ్రెయిన్ విల్ గివ్ సమ్ రిజల్ట్ అండ్ సమ్ రియాక్షన్స్ టు అస్. దాన్ని బేస్ చేసుకొని మన సరౌండింగ్స్కి మనం రెస్పాండ్ అవుతూ ఉంటాం అన్నమాట. గాట్ ఇట్? సో ఇవి మనకు 5 సెన్సరీ ఆర్గన్స్: నోస్, టంగ్, స్కిన్, ఐ అండ్ ఇయర్. ఓకే, ఇవి 5. సో నోస్, ఓకే, ఇది స్కిన్. నెక్స్ట్ వచ్చేసి ఇయర్, ఐస్ ప్లస్ టంగ్. ఇవన్నీ చూడండి సిగ్నల్స్ బ్రెయిన్ వైపు ఇచ్చారు కదా. సో బ్రెయిన్ వైపు సిగ్నల్స్ ఇచ్చారు అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే బ్రెయిన్ కంట్రోల్లో ఉండి పనిచేస్తాయి. సో బ్రెయిన్లో సో టచ్, ఈ పార్ట్ అంతా కూడా ఏంటంటే టచ్కి రియాక్ట్ అవుతుంది. ఇదంతా టేస్ట్కి, ఇదంతా మనకు లైట్కి, ఇదంతా సౌండ్కి, ఇది స్మెల్కి. ఓకే, ఇదంతా టచ్కి. ఇట్లా మనకి ఏంటంటే బ్రెయిన్లో సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్, సెన్సరీ ఆర్గాన్కి రియాక్ట్ అయ్యే నర్వ్స్ అనేవి బ్రెయిన్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా బ్రెయిన్ కంట్రోల్లో ఉండి మనకు పనిచేస్తాయి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ స్కిన్. స్కిన్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే స్కిన్ అయ్యి ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇవి రెండే ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆ రెండింటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో స్కిన్. సో స్టడీ ఆఫ్ స్కిన్ ఈజ్ కాల్డ్ డెర్మటాలజీ. ఓకే, సో స్టడీ ఆఫ్ స్కిన్ ఈజ్ కాల్డ్ డెర్మటాలజీ. సో బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అనమాట, హ్యూమన్ బీయింగ్ బాడీ. సో ది బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ హ్యూమన్ బాడీ ఏంటంటే సో స్కిన్. ఎంత వెయిట్ ఉంటుందంటే 4000 grams ఆఫ్ వెయిట్ ఆర్ 4 kgs వెయిట్ ఉంటుంది. 4000 grams ఆఫ్ వెయిట్ ఆర్ 4 kgs. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ హ్యూమన్ బీయింగ్ అని అడిగితే ఆన్సర్ లివర్ అవుతుంది, బిగ్గెస్ట్ గ్లాండ్ అంటే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ ఎండోక్రైన్ సిస్టమ్ అన్నారనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంట థైరాయిడ్ గ్లాండ్ అవుతుంది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ అని మెన్షన్ చేస్తే సో బిగ్గెస్ట్ గ్లాండ్ ఏదవుతుందంట థైరాయిడ్ అవుతుంది, థైరాయిడ్ గ్లాండ్. అలా కాకుండా విచ్ ఆఫ్ ద గ్లాండ్ ఈజ్ బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. ఓకే, మొత్తం బాడీలోనే ఏది బిగ్గెస్ట్ గ్లాండ్ అంటే లివర్ అవుతుంది. ఓకే, 1.5 kgs ఆఫ్ లివర్ ఉంది. అలా కాకుండా సో గ్లాండ్ అనకుండా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బిగ్గెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ అంటే స్కిన్ అవుతుంది. ఆర్గాన్ అంటే స్కిన్ అవుతుంది, గ్లాండ్ అయితే లివర్ అవుతుంది, నెక్స్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ అయితే థైరాయిడ్ అవుతుంది. ఇట్లా క్వశ్చన్ని చూసి మనం ఆన్సర్ క్లారిటీగా చదవాలి. సో ఇది నెక్స్ట్ ఈ స్కిన్లో మనకి ఏంటంటే 2 types ఉంటుందండి. స్కిన్ని 2 typesగా వేరియేట్ చేసి చదువుకోవాలి. 2 types ఇన్ ద సెన్స్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద 2 layers. ఓకే, సో అప్పర్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్. సో అప్పర్ లేయర్ వీఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సో ఎపిడర్మిస్. ఎపి అంటే పైన కదా, అవుటర్ లేయర్. సో అప్పర్ లేయర్ వీఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎపిడర్మిస్ అండ్ ఇన్నర్ లేయర్ వీఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎండోడర్మిస్. ఓకే, ఎపిడర్మిస్, ఎండోడర్మిస్. ఎపిడర్మిస్ పైన ఉంటుంది. సో స్కిన్ పైన ఇట్లా హెయిర్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఈ లేయర్ పైన ఉన్న లేయర్ మొత్తం ఏంటంటే సో ఎపిడర్మిస్. ఓకే, ఈ ఎపిడర్మిస్ లేయర్లో మనకి ఏముంటుందంటే కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. కెరాటిన్ ప్రోటీన్ స్కిన్ మీద ఇక్కడ హెయిర్ పార్టికల్స్ ఉన్నాయి కదా, ఈ హెయిర్ పార్టికల్స్లో ఉన్న ప్రోటీన్ కూడా కెరాటినే. మన హెయిర్లో ఉన్న ప్రోటీన్ కూడా కెరాటినే. సో స్కిన్లో ఉన్న ప్రోటీన్ కెరాటినే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోటీన్ ఈజ్ కన్సిస్ట్స్ ఆఫ్ ద స్కిన్ అంటే కెరాటిన్. నెక్స్ట్ ఇంకొకటి మెలనిన్. సో మెలనిన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కలర్ పిగ్మెంట్. సో విచ్ గివ్స్ ద కలర్ టు ద స్కిన్. స్కిన్కి కలర్ ఇస్తుంది. సో కొంతమందికి ఆల్రెడీ మనం ఎండోక్రైన్ సిస్టమ్ చెప్పుకునేటప్పుడు పిట్యూటరీ గ్లాండ్ ఇట్ హ్యాస్ రిలీజెస్ సమ్ కైండ్ ఆఫ్ హార్మోన్స్, రైట్? సో దట్ ఈస్ MFH హార్మోన్. సో మెలనోట్రోపిక్ హార్మోన్. సో ఈ మెలనోట్రోపిక్ హార్మోన్ MTH హార్మోన్, మెలనోట్రోపిక్ హార్మోన్ రిలీజెస్ ద మెలనిన్. ఓకే, ఆ మెలనిన్నే ఈ కలర్ పిగ్మెంట్ అనమాట. ఈ కలర్ పిగ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మెలనిన్ ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళ స్కిన్ కలర్ బ్లాక్ ఉంటుంది. మెలనిన్ ఎవరిలో అయితే తక్కువ ఉంటుందో వాళ్ళ స్కిన్ కలర్ వైట్ ఉంటుంది. ఓకే, సో మరి బ్లాక్ ఉంటే మంచిదా, వైట్ ఉంటే మంచిదా? మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ ఉంటేనే మంచిది, బ్లాక్ కలర్లో ఉంటారు. తక్కువ ఉంటే వైట్ కలర్లో ఉంటారు. వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మెలనిన్ పిగ్మెంట్ కనుక తక్కువ ఉంటే స్కిన్ మొత్తం వైట్ ప్యాచెస్ లాగా వైట్ కలర్ పాలిపోయినట్టు, అంటే ఇట్స్ నాట్ లైక్ కలర్ అనమాట, ప్యాచెస్ లాగా వైట్ కలర్ లాగా అక్కడక్కడ, అంటే బాడీ స్కిన్ మొత్తం కాకుండా అక్కడక్కడ స్కిన్ వైట్ కలర్ ప్యాచెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఆ డిసీజ్ని ఏం చెప్తామంటే ఆల్బినిజం అని చెప్తాం. ఈ డిసీజ్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళని ఆల్బినోస్ అని చెప్తాం. ఓకే, సో ఆల్బినిజం అండ్ ఆల్బినోస్. ఆల్బినిజం అంటే దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిసీజ్ అనమాట. ఓకే, ఎవరిలో అయితే మెలనిన్ తక్కువ ఉంటుందో ఆ డిసీజ్.
సో ఎవరిలో తక్కువ ఉంటుందో వాళ్ళని ఆల్బినోస్ అంటాం, తక్కువ ఉండే డిసీజ్ని ఆల్బినిజం అంటాం. ఆ డిసీజ్ పేరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇదేంటంటే మనకు ఎపిడర్మిస్లో కెరాటిన్ ప్లస్ మెలనిన్ పిగ్మెంట్ రెండు ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఎండోడర్మిస్ ఉంది కదా. సో ఎండోడర్మిస్ ఏంటంటే ఎపిడర్మిస్ కంటే కింద ఉన్న లేయర్ మొత్తం కూడా ఎండోడర్మిస్, ఇది మొత్తం ఎండోడర్మిసే. సో ఈ ఎండోడర్మిస్లో డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. చూడండి, ఫ్యాట్ అంటే ఏంటి, మన స్కిన్ కింద కొలెస్ట్రాల్ ఉంటుంది అని చెప్పుకున్నాం. సో ఆ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే అంటే అడిపోజ్ లేయర్ అంటాం దాన్ని. ఓకే, అడిపోజ్ లేయర్, ఆ అడిపోజ్ లేయర్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. సన్లైట్ పడగానే రేస్ అన్ని పడగానే ఆ అడిపోజ్ లేయర్లో ఉన్న కొలెస్ట్రాల్ సింథసిస్ అయ్యి కరిగి డి విటమిన్గా కన్వర్ట్ అయ్యి బాడీకి ఇస్తుంది అన్నాం కదా. ఆ అడిపోజ్ లేయర్ కూడా ఈ ఎండోడర్మిస్ లేయర్లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ వెజల్స్. సో సమ్ టైప్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో బ్లూ కలర్లో ఉన్నవన్నీ బ్యాడ్ బ్లడ్ని తీసుకెళ్లే వీన్స్, రెడ్ కలర్లో ఉన్నవన్నీ గుడ్ బ్లడ్ని తీసుకెళ్తాయి అన్నమాట. ఈ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి కాబట్టి బ్లడ్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటాయి. అవి కూడా మనకు ఎండోడర్మిస్లోనే అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయంట, స్వెట్ గ్లాండ్స్. ఓకే, స్వెట్ వస్తుంది కదా మనకు, ఫ్యాట్ బాగా సింథసిస్ అయినప్పుడు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, వర్కౌట్స్ చేసినప్పుడు, బాడీలో ఉన్న మినరల్స్ బయటికి వెళ్ళిపోవాలన్నప్పుడు స్వెట్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ స్వెట్ గ్లాండ్స్ కూడా ఎండోడర్మిస్లో ఉంటాయి. సెబేషియస్ని సెబమ్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నర్వ్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఓకే, ఇక్కడ డిఫరెంట్ నర్వ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ నర్వ్స్ అన్నీ ఏం చేస్తాయి, స్కిన్ సెన్సరీ ఆర్గన్ కదా, సెన్సరీ ఆర్గన్ అంటే సెన్సేషన్ ఉండాలి కదా, బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళాలంటే నర్వ్స్ ఉండాలి. ఆ నర్వ్స్ కూడా ఎండోడర్మిస్ పార్ట్లోనే ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ ఎండోడర్మిస్ పార్ట్లో ఉన్నాయి కాబట్టి స్కిన్ ఏం చేస్తుందంటే లైక్ అవుటర్ స్కిన్ కాదు, ఇన్నర్ స్కిన్ ఇన్ ద సెన్స్ ఎండోడర్మిస్ అనేవి ఇట్లా అప్ అండ్ డౌన్స్ లాగా స్కిన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇందులో నర్వ్ సెల్స్ ఏమేమో సెల్స్ అన్నీ ఉన్నాయి కదా, అప్ అండ్ డౌన్స్ లాగా అలా గీతలు లైన్స్ మాదిరిగా ఉంటుంది. అందుకే లైక్ తంబు ప్రింట్ని బేస్ చేసుకొని డిఎన్ఏని కూడా గ్యాదర్ చేస్తారు. సో క్రిమినల్స్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు తంబు ప్రింట్ని బేస్ చేసుకొని ఎందుకంటే ఒకరికి ఉన్న ఆ సిగ్నల్స్ ఇంకొకరికి ఉండవు. ఈచ్ అదర్ ఏమవుతుందంటే 1 by 1 డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే లోపల నర్వ్ సెల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ వేలిముద్రలు అంటాం కదా, తంబు ప్రింట్ని బేస్ చేసుకొని ఏం చేస్తామంటే అది ఎవరి తంబు ప్రింట్ని కూడా మనం తంబు ప్రింట్స్ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. ఎందుకంటే సేమ్ తంబు ప్రింట్స్ ఏ ఇద్దరికి ఒకేలాగా ఉండదు, ఒక్కొక్కరికి ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుందన్నమాట. అందుకే మ్యాక్సిమం ఏం చేస్తారంటే తంబు ప్రింట్ని సో సెక్యూరిటీ పర్పస్ కోసం తీసుకుంటూ ఉంటారు. సో అది ఎందువల్ల ఉంటుందంటే ఈ ఎండోడర్మిస్లో ఇవన్నీ ఉండడం వల్ల అది అలా మేడప్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ఎపిడర్మిస్లో ఓన్లీ కెరాటిన్ మెలనిన్ మాత్రమే ఉంటుంది, స్కిన్కి కలర్ ఇస్తుంది, ప్లస్ కెరాటిన్ అనేది ఉంటుందన్నమాట. కెరాటిన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్. నెక్స్ట్ ఇది మనకు స్కిన్. ఈ స్కిన్కి సమ్ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఏంటంటే ఈ 4 టైప్ ఆఫ్ డిసీజెస్ ఇంపార్టెంట్. ఎగ్జిమా, నెక్స్ట్ వచ్చేసి సోరియాసిస్, నెక్స్ట్ గ్యాంగ్రీన్ అండ్ ఎక్నీ. ఓకే, ఎగ్జిమా, సోరియాసిస్, గ్యాంగ్రీన్ అండ్ ఎక్నీ, ఈ 4 టైప్ ఆఫ్ డిసీజెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిసీజెస్ ఇన్ స్కిన్. సో స్కిన్లో ఇంపార్టెంట్ డిసీజెస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఎగ్జిమా నుంచి స్టార్ట్ చేద్దాం. ఏంటి ఎగ్జిమా డిసీజ్ అంటే, కంటామినేటెడ్ వాటర్ కానీ కంటామినేటెడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు, ఓకే, బాగా కంటామినేటెడ్ అయిన వాటర్, బాగా కంటామినేటెడ్ అయిన ఫుడ్, కలుషితమైనవి తీసుకున్నప్పుడు, ప్లస్ పొల్యూటెడ్ ఎయిర్ని తీసుకుంటే. సో పొల్యూటెడ్ ఇన్ ద సెన్స్, సో పొల్యూషన్ లేదు అంటే కనుక సో ఎయిర్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఎయిర్ కదా. సో ఆక్సిజన్ పర్సంటేజ్ కన్నా తక్కువ ఉండి ఇంప్యూరిటీ గ్యాసెస్ ఎక్కువ ఉంటే లైక్ కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సో కార్బన్ మోనాక్సైడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇలాంటి పొల్యూటెడ్ ఎయిర్ కన్నా ఎయిర్లో ఉంటే సో దట్ ఎయిర్ వీఆర్ కాల్డ్ యాజ్ పొల్యూటెడ్ ఎయిర్. అలాంటి పొల్యూటెడ్ ఎయిర్ని కన్నా మనం తీసుకున్నప్పుడు ఆర్ కంటామినేటెడ్ వాటర్ ఆర్ కంటామినేటెడ్ ఫుడ్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంట, స్కిన్ బికమ్స్ బ్లాక్ కలర్. ఎందుకు బ్లాక్ కలర్ అవుతుందంటే, సో పొల్యూషన్ ఎక్కువ ఉంది అంటే నెంబర్ ఆఫ్ పొల్యూటెడ్ గ్యాసెస్ ఆర్ టాక్సిక్ గ్యాసెస్ ఎక్కువ ఉన్నాయని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తీసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆక్సిజన్ బ్లడ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ బ్లూ కలర్. ఓకే, బ్లడ్ బ్లూ కలర్లో కన్వర్ట్ అయినప్పుడు మన స్కిన్ కూడా ఏమవుతుందంటే బ్లూయిష్ కలర్లో లేదా బ్లాకిష్ కలర్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇట్లా కంటామినేటెడ్ ఫుడ్, వాటర్ ప్లస్ పొల్యూటెడ్ ఎయిర్ని కనుక తీసుకుంటే స్కిన్ బికమ్స్ బ్లాక్ కలర్. ఓకే, దానివల్ల స్కిన్ ఏమవుతుంది, బ్లాక్ కలర్లో అయిపోతుంది. సో ఇలాగా.
సో దీన్ని మనం ఏమంటామంటే ఎగ్జిమా అని చెప్పేసి చెప్పుకుంటాం. సో అప్పుడప్పుడు మనకి ఏదైనా బాడీ పార్ట్స్లో కనుక బ్లడ్ సర్క్యులేషన్ ఒక సర్టెన్ టైం ఆగిపోయింది అనుకోండి, ఓకే, ఇట్లా ఆగిపోతే ఆ స్కిన్ ఏమవుతుందంటే వైట్గా వచ్చేస్తుంది, బ్లడ్ లేదు. మళ్ళీ మనం ఇలా గట్టిగా టచ్ చేసినా కూడా బ్లడ్ అంతా వెళ్ళిపోయి వైట్ కలర్లో కనిపిస్తుంది. మళ్ళీ ఫింగర్ తీసేస్తే బ్లడ్ మళ్ళీ వచ్చేసి రెడ్ కలర్లో మారిపోతుంది. అలా కాకుండా పర్మనెంట్గా ఓకే కాసేపు కన్నా బ్లడ్ ఫ్లో లేకపోతే ఆర్ కంటామినేటెడ్ ఎయిర్ గానా పొల్యూటెడ్ వాటర్ గానా మనం తీసుకుంటే ఆ బ్లడ్ మొత్తం కూడా చేంజ్ అయ్యి స్కిన్ కూడా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఆ డిసీజ్ని మనం ఎగ్జిమా డిసీజ్ అనేసి మనం చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ సోరియాసిస్. సో సోరియాసిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద స్కిన్. Okay, one type of fungal infection. So fungus is also one type of microorganism. Basic ga viruses, bacteria ivanni kuda like protozoas. Okay, ee 3 type of microorganisms manaku water through, food through లేదా ఎయిర్ త్రూ ఇట్లా డిఫరెంట్ వేస్ నుంచి మన బాడీలోకి వచ్చేస్తాయి. ఓకే, ఫంగస్ కూడా అలాగే వస్తుంది. బట్ ఈ ఫంగస్ ఎప్పుడైనా ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బ్రెడ్ ముక్క ఉంటుంది కదా బ్రెడ్. సో బ్రెడ్ కూడా మనకు అలా ఉంచేస్తే దాని మీద వైట్ కలర్ బూజు ఫామ్ అవుతుంది. సో దాన్నే మనం ఏం చెప్తామంటే ఫంగస్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే, ఫంగస్ సర్వైవ్ అవుతుంది. సో ఫుడ్ మీద కూడా ఫంగస్ ఫామ్ అవుతుంది. ఫంగస్ ఎప్పుడైనా ఎక్కడ సర్వైవ్ అవుతుందంటే ఎక్కడైతే వెట్ ప్లేసెస్ ఉంటాయో, వెట్ ప్లేసెస్ తడి ప్రదేశాలు అంటాం. సో ఫుడ్లో అయినా అవ్వచ్చు లేకపోతే ఎక్కడైనా అవ్వచ్చు. సో ఇప్పుడు ఫుడ్ కూడా రైస్ ఉంది. సో రైస్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనం అలా పెట్టేస్తే రైస్లో ఎలాగో వాటర్ వేసి ఉడికిస్తాం కాబట్టి వెట్ ఉంటుంది, పైన వైట్ కలర్ బూజు వచ్చేస్తుంది 1 day 2 days తర్వాత. ఓకే, అలాగే వెజిటబుల్స్ కానివ్వచ్చు లేకపోతే కర్రీస్ ఏదైనా సరే మనం అలా ఉంచేస్తే ఏమొస్తుంది, వైట్ కలర్ బూజు ఫామ్ అయిపోతుంది. అందుకే ఏం చేస్తారంటే ఫార్మర్స్ ఎప్పుడు కూడా బాగా స్టోర్ చేయాలనుకున్న అంటే ఎక్కువ రోజులు స్టోర్ చేయాలనుకున్న ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ అవన్నీ ఏం చేస్తారంటే ఫస్ట్ బాగా ఎండలో ఆరబెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కూడా అంతే. రైస్ కూడా వరి కోసేసిన తర్వాత ఏం చేస్తారంటే రైస్ ఫస్ట్ బాగా ఆరబెడతారు. ఓకే, ఎందుకంటే అవి ఎక్కువ రోజులు స్టోరేజ్ అవ్వాలి. ఆరబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ సన్ రేస్కి ఆ హీట్కి దాని లోపల ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. ఇవి ఎవాపరేట్ అయిపోయి ఆరిపోతుంది. అలాంటప్పుడు ఆరిపోయిన తర్వాత వాటిని తీసుకొని వెళ్ళి స్టోర్ చేస్తే వెట్ ఉండదు, తేమ ఉండదు, ఫంగస్ ఫామ్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఎన్ని రోజులైనా మనం ఏం చేస్తామంటే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో వెజిటేబుల్స్ అయినా ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎండు చేపలు ఉన్నాయి కదా. సో చేపలు కూడా ఎక్కువ రోజులు ఉండాలంటే బాగా ఎండబెట్టాలి చేపల్ని. వాటిలో ఉండే వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ మాత్రమే ఉంటాయి, వాటర్ ఉండదు. ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎస్ బాడీ మీద కూడా సో ఎక్కడైనా మనకు వెట్ ప్లేసెస్ ఎక్కడ ఎక్కువైతే ఉంటాయి ఎక్కువగా ఈ సెక్షువల్ లైక్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ దగ్గర వెట్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి. అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో బాడీలో ఎక్కడైతే వెట్ ప్లేసెస్ ఎక్కువగా బాగా ఉంటాయో అలాంటి ప్లేసెస్లో ఫంగస్ వస్తుంది. నాట్ ఓన్లీ బాడీ, ఎక్కడైనా సరే ఫంగస్ అలాగే ఫామ్ అవుతుంది. సో ఇది కూడా ఫంగస్ ఏంటంటే వన్ టైప్ ఆఫ్ స్కిన్ ఇన్ఫెక్షన్. చూడండి ఫంగల్ ఇన్ఫెక్షన్. సో రెడ్డిష్ కలర్లో మారి చిన్న బుడిపెల్లాగా లైక్ ఒక ర్యాషెస్ లాగా ఉంటుంది, బాగా ఇచ్చింగ్ ఉంటుంది అనమాట. ఇది ఒక అంటే సింపుల్గా మనం ఏం చెప్పాలంటే సోరియాసిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఓకే, నెక్స్ట్ gangrene. Okay, gangrene is also one type of disease. So gangrene is death of body tissue. సో బాడీ టిష్యూ ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉండిపోతే కనుక సో గ్యాంగ్రీన్ అనేది ఫామ్ అవుతుంది. సో డ్యూ టు ఎ ల్యాక్ ఆఫ్ బ్లడ్ ఫ్లో ఆర్ ఏ సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఓకే, సో ఈ గ్యాంగ్రీన్ ఎలా వస్తుంది? సో ఇంక్లూడింగ్ ద సో టోస్ అండ్ ఫింగర్స్, బట్ ఇట్ కెన్ ఆల్సో అక్కర్ ఇన్ ద మజిల్స్ అండ్ ఆర్గాన్స్ ఇన్సైడ్ ద బాడీ సచ్ యాజ్ ద గాల్ బ్లాడర్. ఓకే, ఇది ఎలా వస్తుందంటే బాడీలో ఉన్న మజిల్ కన్నా డెత్ అయినప్పుడు, డెత్ ఇన్ ద సెన్స్ ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్నప్పుడు. సో ఇన్యాక్టివ్ స్టేజ్లో ఎప్పుడు ఉంటుందంటే బ్లడ్ ఫ్లో ఒకవేళ లేకపోతే, సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైనా జరిగినప్పుడు లేదా బ్లడ్ ఫ్లో ఆగిపోయినప్పుడు అది ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వస్తుంది. సో ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి స్కిన్ మొత్తం ఏ కలర్లో కన్వర్ట్ అవుతుంది అంటే బ్లాక్ కలర్లోకి ఇలా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి ఇది డెత్ టిష్యూ అనమాట, అంటే ఇన్యాక్టివ్ టిష్యూ, ఇన్యాక్టివ్ మజిల్ ఆర్ ఇన్యాక్టివ్ టిష్యూ. సో ఇందులో బ్లడ్ ఫ్లో ఉండదు, ఏముండదు. సో ఇదేంటంటే ఒక దానికి ఏం యాక్టివిటీ ఉండదు. ఓకే, అలా ఉంటుందన్నమాట. సేమ్ ఇవన్నీ దీని లోపల యాక్టివిటీ లేకపోతే చూడండి ఒక స్వెల్లింగ్ లాగా బాగా స్వెల్లింగ్ వచ్చింది, బ్లడ్ సర్క్యులేషన్ లేదు. బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే మూమెంట్ అసలే ఉండదు. మూమెంట్ అసలే లేకపోతే ఒక లైక్ ఇన్యాక్టివ్ స్టేజ్లో ఒక డెడ్ బాడీకి ఎట్లా ఉంటుందో అట్లా ఇన్యాక్టివ్ స్టేజ్లో ఇవన్నీ ఉంటాయన్నమాట.
సో దీన్ని మనం గ్యాంగ్రీన్ డిసీజ్ అంటాం. సో గ్యాంగ్రీన్ ఇస్ ఎ డెత్ ఆఫ్ బాడీ టిష్యూ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ బ్లడ్ ఫ్లో ఆర్ ఎ సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఓకే, సో దిస్ ఈస్ ద గ్యాంగ్రీన్ డిసీజ్. నెక్స్ట్ యాక్నీ. ఓకే, యాక్నీ అంటే నథింగ్ బట్ ఫేస్ మీద వచ్చే పింపుల్స్ అండి. ఓకే, యాక్నీ అంటే నథింగ్ బట్ ఫేస్ మీద వచ్చే పింపుల్స్. సో యాక్నీ ఈజ్ ఎ స్కిన్ కండిషన్ దట్ అకర్స్ వెన్ యువర్ హెయిర్ follicles become plugged with oil and dead skin cells. Okay, it causes white heads, black heads or pimples. ఓకే, సో ఇట్లా మనకు ఎక్నీలు అన్నీ వస్తాయన్నమాట. సో ఎక్నీస్ వచ్చినప్పుడు వైట్ కలర్ పస్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది, వైట్ కలర్ ఫ్లూయిడ్ రిలీజ్ అవుతుంది అనమాట. అంటే లైక్ డెడ్ స్కిన్లో ఉన్న సెల్స్ అన్నీ కూడా ఇట్లా పైకి పొడుచుకొని వచ్చి ఉంటాయి. ఓకే, వాటినే మనం యాక్నీస్ అని చెప్పేసి చెప్పుకుంటాం. సో అవి ఇంకా మనకి ఏంటంటే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ముఖం మీద ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇది జస్ట్ నార్మల్, దిస్ ఈజ్ నాట్ లైక్ ఏ డిసీజ్. ఇదేం డిసీజ్ కాదు, ఒక నార్మల్ ఏంటంటే ఇన్ఫెక్షన్ బాడీలో బాగున్నప్పుడు లేదా బాడీలో హీట్ ఎక్కువ ఉన్నప్పుడు, ఓకే, మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు యాక్నీస్ నుంచి ఏమవుతాయంటే బయటకి అలా రావడం జరుగుతూ ఉంటాయి. ఓకే, కొంతమందికి సివియర్గా ఉంటుంది, ముఖమంతా మొటిమలే ఉంటాయి, యాక్నీసే ఉంటాయి. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేయాలంటే సో వెజిటబుల్స్, ఫ్లూయిడ్ అంటే వాటర్ ఫ్లూయిడ్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా బాగా తీసుకుంటే, వాటర్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ మొత్తం పోతుంది. సో అన్నిటికీ ఒకటే సొల్యూషన్, ఫిజికల్ యాక్టివిటీస్ బాగా చేయాలి. ఓకే, వీటి వల్ల ఏమవుతుందంటే ఇవన్నిటిని మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు స్కిన్ గురించి అనమాట. సో ఇప్పుడు వరకు మనము స్కిన్ గురించి సమ్ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి చెప్పుకున్నాం కదా. సో ఈ డిసీజెస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. Hi everyone, welcome to Chandan Logics. You all know that students who are preparing for bank, SSC, railway, police, defense, CSAT and other competitive exams are very familiar about Chandan Logics. Why the reason is, Chandan Logics have trained lakhs of students, and out of those lakhs of students, already thousands of students secured government jobs in various sectors. Now how this is possible to us? This is possible to us only because of our expert faculty team and our exclusive designed curriculum for examination. If you observe our expert faculty team, each and every faculty is having vast experience and they're having in-depth subject knowledge based on the present examination pattern, and they have trained lakhs of students. And coming to our curriculum, we have designed our curriculum in such a way that our video lectures are completely digital interactive video lectures where we are going to teach each and every subject in depth, complete concept oriented teaching and complete time saving techniques based on the recent examinations. And we are going to conduct mock examinations also. These mock examinations are exclusively based on the real time experience of what actual examination is going to happen. And we are going to provide you complete concept oriented PDF materials also. If you are a serious aspirant and looking for a right platform to achieve your dream job, download Chandan Logics app.